పిల్లలకి కానీ సైన్స్ అనేది ఒక బ్రహ్మ పదార్థంలో ఉండి సైన్స్ అనేప్పటికీ వాళ్ళు భయపడి దానిలో ఆసక్తి పెంచుకోవట్లేదు. సినిమాల్లో కూడా మనం ఒక భ్రమ కల్పించాం. ఏంటంటే సైంటిస్ట్ ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, తన భార్య వస్తుంది, ఎవరు నువ్వు అనగానే తన భార్య తను మర్చిపోయినట్టు, పిల్లలు నాన్న అంటే ఎవరు మీరంటే నేను మీ నాన్నే అని సైంటిస్ట్ చెప్తూ ఉంటాడు. అంటే దీనివల్ల ఏంటంటే సైంటిస్ట్గా తయారవ్వాలనే ఆలోచన నెగిటివ్ ఇచ్చాం. ఎందుకంటే సెటిల్ అవ్వడం చాలా టైం పడుతుంది, తర్వాత తనకు వేరే ప్రపంచం పట్టదని. కానీ అది పొరపాటు. కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకైతే ఎన్నో వసతులు ఉంటాయి. మళ్ళీ ఈ స్లమ్ ఏరియాలో గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న పిల్లల పరిస్థితి అయితే దారుణం. మరోపక్క చూస్తే విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి అంటారు. అంటే పడిపోవడం ఎప్పుడుదో పాత సిస్టమ్ ఎడ్యుకేషన్కు సంబంధించి థియరీ చదువుతారు పిల్లలు, పేద పిల్లలు, గవర్నమెంట్ స్కూల్స్. వాళ్ళకి ల్యాబ్స్ ఉండవు, ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండదు. ఇప్పుడు విద్యా ప్రమాణాలు పెరగాలంటే అసలు వాళ్ళు ఏం నేర్చుకున్నది అనేది తెలియాలంటే ల్యాబ్ ఉండాలి. అలాంటి ల్యాబ్ ఫెసిలిటీ ఇక్కడ త్వరలో రాబోతుంది. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న విద్యార్థులు తాము థియరీగా ఏం నేర్చుకున్నారో ఇక్కడ వచ్చి ఈ ల్యాబ్లో వాళ్ళు పరీక్షలు చేసి ఎక్స్పెరిమెంట్ చేసి తమలో ఉన్న సృజనాత్మకతను పెంచుకోవడానికి ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ చాలా సైన్స్ సెంటర్స్ ఉన్నాయండి, వేర్ పీపుల్ యాక్చువల్లీ కూర్చొని క్లాస్లో ఏం చెప్తున్నారు, టెక్స్ట్ బుక్లో ఏం చెప్తున్నారు అని చేయడానికి మనకు సెంటర్లు లేవు ఎక్కువ. సార్ సివి రామన్ అక్షయ విద్యా సైన్స్ సెంటర్లో ఏంటి అంటే 6th నుంచి 10th క్లాస్ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, బేసిక్గా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వాళ్ళకి చదువు సైన్స్ ఇప్పటిదాకా చదువుకుంటారు. అంటే ఇప్పుడు మనకి స్టార్స్ గురించి చెప్పిన ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ టెక్స్ట్ బుక్స్లో అన్నీ చదువుకుంటున్నారు. కానీ అది అసలు యాక్చువల్లీ ఏంటి, బీకర్ పట్టుకున్నది లేదు, రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్లా ఎందుకు అవుతుందో తెలియదు వాళ్ళకి, ఆర్ మైక్రోస్కోప్ కానీ అవి చూసి ఎక్స్పీరియన్స్కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో మన సెంటర్లో మన ల్యాబ్లో ఏంటి అంటే ఆ పిల్లల్ని మేము ఇక్కడ తీసుకొస్తామన్నమాట. ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ 2 సెషన్స్ లాగా కండక్ట్ చేసి ఫస్ట్ సెషన్లో ఒక స్కూల్ని, సెకండ్ సెషన్లో ఇంకో స్కూల్ని, అలా ఇక్కడ చుట్టుపక్కల ఒక 40 స్కూల్స్తో టైప్ పెట్టుకున్నాము. కరెంట్లీ ఈ ఇయర్ ఒక 12 స్కూల్స్ని మటుకు కన్ఫర్మ్ చేశాము. వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ అండర్ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న స్కూల్స్నే మనము ఆ పిల్లల్ని బస్సు పంపించి బస్సులో తీసుకొస్తున్నాము. ఆర్టీసీ వాళ్ళతో మనం టైప్ పెట్టుకున్నాము. ఆర్టీసీ బస్సెస్ని పంపించి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇట్లా కిట్స్ ఉంటాయండి, ఇవన్నీ మటీరియల్స్. ఈ మటీరియల్స్ ఏంటి అంటే ఆల్ స్టెమ్ ఎడ్యుకేషన్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. దాంట్లో బేసిక్ 6th క్లాస్ వాళ్ళకి, 7th క్లాస్, 8th క్లాస్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్కి సంబంధించినవి. లైక్ ఇవి కెమికల్స్, తర్వాత యాసిడ్స్ ఉంటాయి, బేసిక్ ఇవేమో గ్లూ మషిన్స్, ఇట్లాంటి కిట్స్ లాంటివి చేస్తాం మనము. ఈ కిట్స్ చేసినప్పుడు ఇవి సింపుల్ సర్క్యూట్ లాగా ఇట్లా కిట్స్ అన్ని ఇవి మనకి సైన్స్లో ఉంటుంది, ఫిజిక్స్లో ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, మెకానిక్స్ కానీ, మ్యాగ్నెటిజం కానీ, సౌండ్, లైట్ వింటారు వాళ్ళందరూ. సౌండ్ వేవ్స్లా వెళ్తుంది, చూసింది ఉండదు, చేసింది ఉండదు వాళ్ళకి. సో ఇక్కడ మనం ఏంటంటే అవన్నీ సింపుల్ చిన్న ఎక్స్పెరిమెంట్స్తో చేసి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ని యాక్చువల్లీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించి సైన్స్ పట్ల ఇంకొంచెం ఫన్, సైన్స్ని భయపడే విషయం కాదు, ఇట్స్ ఎ ఫన్ కైండ్ ఆఫ్ లెర్నింగ్. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ సార్, ఈ 4 అయితే వాళ్ళ సిలబస్కి తగ్గ ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళ సిలబస్లో ఉన్న చాప్టర్స్ మేము ఇక్కడ కండక్ట్ చేస్తాం. వాళ్ళకి చదువుకుంటారు థియరీ, ఇక్కడ మేము థియరీ కొంచెం బ్రష్ చేసి మా ట్యూటర్స్ ఉన్నారు ఇక్కడ, ఎక్స్పీరియన్స్ ట్యూటర్స్ అందరూ ఉంటారు. TAN90 అని ఒక ఆర్గనైజేషన్తో టైప్ పెట్టుకున్నాము. వాళ్ళు మనకి మొత్తం ఈ కిట్స్ అవి ప్రొవైడ్ చేయడము, ఇవి చేశాక ఈ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళతో కండక్ట్ చేయిస్తాం. వీ జస్ట్ వాంట్ టు డెవలప్ క్యూరియాసిటీ. మేబీ ఇంకొంతమంది అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళని వీ వాంట్ టు బ్రింగ్ ఫ్రమ్ అవర్ సెంటర్ సార్. ఈ ఒక 15,000 మందిని ఇంపాక్ట్ చేయడానికి. మీరు ఫస్ట్ ఇయర్ 1500 స్టూడెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాము. బై ద ఎండ్ ఆఫ్ 3rd ఇయర్ 6th నుంచి 10th క్లాస్ ఒక 15,000 స్టూడెంట్స్కి సైన్స్ అనేది వీ వాంట్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ కిడ్స్. ఈ కాలంలో స్టెమ్ ఎడ్యుకేషన్ ఇస్ వేర్ లైఫ్ చేంజెస్. సో అకాడమిక్ సైడ్లో ఆర్ట్స్ అవన్నిట్లో దాని లాభాలు దానికి ఉన్న ఫైనాన్షియలీ జీవితాలు మార్చేది టెక్నాలజీ చదువు. సో వీ వాంటెడ్ దట్ పిల్లల్లో సైన్స్లో ఒక ఆతృత రావాలి, ఒక ఆనందం రావాలి,
ఇప్పుడు నేను ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్, సో ఆ దాంతోనే నా జీవితం గడుస్తుంది. సో వీ వాంట్ దట్ ఈ పిల్లలకు కూడా 6th to 10th క్లాస్ వీ వాంట్ టు టీచ్ దెమ్ సైన్స్, బట్ ఇన్ అ ఫన్ వే. వాళ్ళు ఏదో థియరీ పిడేసుకొని ఓకే ఫార్ములా వేసుకోవడం తప్ప యాక్చువల్గా అది ఎక్కడ పనికి వస్తుంది అన్నది ఇదవుతుంది. అందుకని వీ హ్యావ్ పుట్ అప్ అ నంబర్ ఆఫ్ ప్రాక్టికల్ మోడల్. సో లెర్నింగ్ అన్నది క్లాస్ రూమ్ లెర్నింగ్ చాలా తక్కువ. ఫస్ట్ చేసి చూస్తారు, దెన్ పిల్లల్ని అడుగుతాం అది ఎందుకు అలా జరిగింది అనుకుంటున్నారు, అండ్ తర్వాత దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ నేర్పిస్తాం. సో దాంతో పిల్లలకు ఆకర్షణ వస్తుంది, దే విల్ ఎంజాయ్ ద స్టడీస్ అండ్ ఫండమెంటల్స్ డీప్గా దిగిపోతాయి, ఏదో పీడేసుకొని బయటపడడం కాకుండా. సో వీ హోప్ దట్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ పేద పిల్లలకి దిస్ విల్ గివ్ దెమ్ ఈవెన్ స్టాండింగ్ విత్ రిచ్ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ గోయింగ్ టు హై ప్రైవేట్ స్కూల్స్. సో వాళ్ళ జీవితాలు కూడా దీంతో మారుతుంది అన్నది మా ఆశ. సో సైన్స్ అనగానే పిల్లలకి ఎలా ఉంటుంది అంటే చాలా టఫ్ టాపిక్, అది థియరిటికల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. బట్ రియల్ లైఫ్కి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, ఒక అప్లికేషన్స్ ఇవ్వండి అనేసరికి వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనమాట. సో థియరిటికల్గా కాకుండా థియరిటికల్గా నేర్చుకొని కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి ఎలా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు అంటే బై డూయింగ్ యాక్టివిటీస్ వాళ్ళకి క్యూరియాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ టాపిక్ ఓహో ఇలా కూడా నేర్చుకోవచ్చా, సో ఇంత క్రియేటివ్గా ఇంత ఎంగేజింగ్గా కూడా నేర్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళు రియల్ లైఫ్తో కనెక్ట్ చేసి వాళ్ళు నేర్చుకుంటారనమాట థియరీని. సో ఇక్కడ మనం ఎట్లా అంటే ఫస్ట్ వాళ్ళకి ఈ టాపిక్ ఏంటంటే టెస్టింగ్ ఫర్ స్టార్చ్ అండ్ ప్రోటీన్ని నేను ఇప్పుడు చేస్తున్నా. వాళ్ళకి డైరెక్ట్గా స్టార్చ్ అంటే ఏంటో తెలియదు, అసలు స్టార్చ్ అంటే ఏంటి. ఇప్పుడు మనం చెప్తాం ఏంటి స్టార్చ్ అనేది ఏమంటారు బ్లూ అండ్ బ్లాక్గా టర్న్ అవుతుంది, సో దాన్ని స్టార్చ్ అంటారు అని చెప్పి. సో వాళ్ళు థియరిటికల్గా నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఎట్లా అంటే ఈ స్టెమ్ ఎడ్యుకేటర్లో మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నాం, ఒక స్టార్చ్ అంటే ఇది. సో ఇప్పుడు మనం టెస్టింగ్ ఆఫ్ స్టార్చ్ అనేది ఎలా చేస్తారో చూద్దాం. సో ఇక్కడ కొంచెం నేను క్రంచ్డ్ బ్రెడ్ తీసుకున్నా, ఈ బ్రెడ్ అనేది టెస్ట్ ట్యూబ్లో నేను వేస్తున్నా కొంచెం స్మాల్ పీసెస్లో అట్లా. సో ఇక్కడ నేను టెస్ట్ ట్యూబ్లో క్రంచ్డ్ బ్రెడ్ అనేది తీసుకున్నా. ఇప్పుడు నేను సో దానికంటే ముందు ఫస్ట్ మనం టెస్ట్ ట్యూబ్ని ఇలా డైరెక్ట్గా పట్టుకోవద్దు, హోల్డర్స్తో టెస్ట్ ట్యూబ్ని హోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యూ డ్రాప్స్ మనం అయోడిన్ అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఫ్యూ డ్రాప్స్ నేను అయోడిన్ అనేది యాడ్ చేశాను. సో ఇది ఎమ్మటే ఎలా కలర్గా చేంజ్ అయింది అంటే ఇది ఆల్రెడీ వైట్ కలర్లో ఉంది, సో ఇక్కడ బ్లాక్ కలర్గా చేంజ్ అయింది. సో ఇందులో ఈ బ్రెడ్లో మనకి స్టార్చ్ అనేది ప్రజెంట్ అయి ఉంది అని స్టూడెంట్స్ అర్థం చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టార్చ్ అనేది ప్రెజెంట్ అయి ఉంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ స్టార్చ్కి. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రోటీన్, సో ఇది టెస్టింగ్ ఆఫ్ స్టార్చ్. నెక్స్ట్ ఇప్పుడు మనం టెస్టింగ్ ఆఫ్ ప్రోటీన్ గురించి నేర్చుకుందాం. హోల్డర్తో టెస్ట్ ట్యూబ్ పట్టుకొని ఇవి గ్రీన్ గ్రామ్, సో ఇక్కడ నేను గ్రీన్ గ్రామ్ అనేది యూజ్ చేస్తున్నా టెస్టింగ్ ఆఫ్ ప్రోటీన్కి. సో ఇక్కడ నా దగ్గర క్రిస్టల్స్ ఉన్నాయి, సో ఇక్కడ నేను డైల్యూట్ చేసుకున్నా సొల్యూషన్ని, క్రిస్టల్స్ని సొల్యూషన్గా మార్చుకున్నా. సో దిస్ ఈజ్ కాపర్ సల్ఫేట్, ఇదేంటంటే కాస్టిక్ యాసిడ్. కాస్టిక్ యాసిడ్ని కూడా సోడియం బైకార్బోనేట్ అని అంటారు. ఇక్కడ నేను డ్రాపర్స్తో యూజ్ చేసి కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ని యూజ్ చేస్తున్నా ఇక్కడ. సో నెక్స్ట్ కాస్టిక్ సోడాని యూజ్ చేస్తున్నా. సో ఇలా షేక్ చేస్తే సో ఇక్కడ మనకి ఏ కలర్ చేంజ్ అవుతుంది, డార్క్ పర్పుల్ కలర్లో చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది, ఇందులో ప్రోటీన్ అనేది ప్రెజెంట్ అయి ఉంది కాబట్టి. యాక్టివిటీ నేమ్ వచ్చి స్పిన్నింగ్ స్ట్రా సార్. సో మనం ఒక స్ట్రా, ఒక రింగ్ మ్యాగ్నెట్, ఒక సన్ బోర్డ్ తీసుకొని మనం ఈ యాక్టివిటీ చేస్తాం సార్. సో స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఫస్ట్ యాక్టివిటీ స్ట్రా అనేది రొటేట్ అవుతూ ఉంటుంది సార్. లైక్ వితౌట్ మనం ఏ మోటార్ ఏ బ్యాటరీ పవర్ కూడా మనం కనెక్ట్ చేయలేదు, బట్ స్టిల్ స్ట్రా అనేది రొటేట్ అవుతుంది, డ్యాన్స్ చేస్తుంది మీరు చూస్తూ ఉంటే. సో స్టూడెంట్స్ అప్పుడు అబ్జర్వ్ చేస్తారు లైక్ ఏంటి ఎందుకు తిరుగుతుంది స్ట్రా, ఎందుకు డ్యాన్స్ చేస్తుంది, మనం ఏ మోటార్ కనెక్ట్ చేయలేదు కదా. అప్పుడు వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే సార్ లైక్ ఇక్కడ మ్యాగ్నెట్స్ పైన ఒక మ్యాగ్నెట్ కింద ఒక మ్యాగ్నెట్ మనం అటాచ్ చేసాము. సో అక్కడ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారంటే సో మ్యాగ్నెట్ వల్ల రొటేట్ అవుతుంది అనుకుంటారు. కానీ ఎందుకు అది రొటేట్ అవుతుంది, అది రిపల్షన్ ద్వారా జరుగుతుందా లేకపోతే అట్రాక్షన్ వల్ల జరుగుతుందా అని
స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. సో వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే అప్పుడు మ్యాగ్నెట్ అనేది పైకి అట్రాక్ట్ అవుతుంది కాబట్టి కింద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది సర్ఫేస్కి చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మన నీడిల్ ఉంది చూసారా సార్, సో ఇది మనకి సర్ఫేస్ చాలా తక్కువ ఉంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది తక్కువ ఉంది. సో ఇదేం చేస్తుంది, స్ట్రాని ఫ్రీగా రొటేట్ అవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి స్టూడెంట్స్కి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫ్రిక్షన్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాము ఈ యాక్టివిటీ ద్వారా. మ్యాగ్నెటిక్ యొక్క ప్రాపర్టీస్ని ఇంట్రడ్యూస్ చేస్తాం స్టూడెంట్స్కి. సో వాళ్ళ కాన్సెప్ట్స్ని తెలుసుకుంటూ యాక్టివిటీ ద్వారా, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ద్వారా ఫన్ మేనర్లో వాళ్ళు ప్రతి కాన్సెప్ట్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు సార్. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అంటే బుక్స్లోనే చదువుతున్నారు. సో మనం దాన్ని ప్రాక్టికల్గా చేయాలి అంటే మనకి ఎక్విప్మెంట్స్ కావాలి. అండ్ పిల్లల క్యూరియాసిటీ పెంచాలి, వాళ్ళు ఏదైనా చేయాలి. ఐ మీన్ మన ఎక్విప్మెంట్స్ కొనుక్కొనే కాదు, మనం ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయొచ్చు. అందులో ఒకటి సింపుల్ సర్క్యూట్. సింపుల్ సర్క్యూటే ఎందుకు అంటే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మనం ప్రతి దాంట్లో సింపుల్ సర్క్యూట్ అనేది యూజ్ చేస్తాం. అసలు సర్క్యూట్ అంటే ఏంటి ఇవేమీ పిల్లలకి తెలియదు, జస్ట్ చదువుకుంటారు. దాన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ల్యాబ్స్లో టీచర్ గైడెన్స్ ఆర్ ఏదైనా పర్పస్తో స్టార్ట్ చేయొచ్చు. పిల్లలకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం కొంచెం గైడెన్స్ ఇవ్వాలి, ఆర్ వాళ్ళు ఏదైనా ఐడియాస్ ప్లాన్ చేయాలి అన్నా కానీ. సో సర్క్యూట్ అంటే ఏంటి, ఒక క్లోజ్డ్ పాత్. ఆ క్లోజ్డ్ పాత్ ఎందుకు, ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి. ఇక్కడ సింపుల్ సర్క్యూట్ ఎందుకు పిల్లలకి అంత ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది అంటే మనం డైలీ యూజ్ చేసేది బల్బ్ ఇంట్లో. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా కానీ పిల్లలు ఎలక్ట్రిసిటీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది బల్బ్. సో మనకి ఫస్ట్ జేజే థామ్సన్ కనిపెట్టింది కూడా బల్బే. సో అది ఒక 1000 అటెంప్ట్స్ తర్వాత ఫెయిల్ అయినా కానీ తర్వాత కనిపెట్టారు. సో పిల్లల్లో ఆ స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళ క్యూరియాసిటీ పెంచి వాళ్ళు ఇంకా సైన్స్ మీద ఒక జాయ్తో చేయాలి అనేది ఇది. సో ఈ సింపుల్ సర్క్యూట్ ఎలా చేస్తామంటే ఫస్ట్ బ్యాటరీ, దీని ఎక్విప్మెంట్స్ ఏంటంటే బ్యాటరీ, బల్బ్, వైర్స్ తీసుకుంటాము. ఇందులో బ్యాటరీ నుంచి పవర్ జనరేట్ అవుతుంది. ఓకే, హియర్ మనం ఇక్కడ బ్యాటరీ తీసుకున్నాం. బ్యాటరీ ఎందుకంటే పవర్ జనరేట్ అవుతుంది. ఈ బ్యాటరీ పవర్ జనరేట్ అయింది, ఈ వైర్స్లో నుంచి ఎలక్ట్రిసిటీ అని పాస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వి బల్బ్ గ్లో అవుతుంది. బల్బ్ గ్లో అవ్వాలంటే మనకి ఎలక్ట్రిసిటీ కావాలి. సో దానికి మనం పవర్ జనరేటర్కి బ్యాటరీ యూజ్ చేసాము. ఇక్కడ పిన్ యూజ్ చేసాము ఎందుకంటే ఇది మనం డైలీ లైఫ్లో స్విచ్ యూజ్ చేస్తాము. సో ఆ స్విచ్ ప్లేస్లో మనం పిన్ తీసుకున్నాము. సో ఎందుకంటే ఇది మెటల్, సో ఇది ఎలక్ట్రిసిటీని కూడా పాస్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే బ్యాటరీని బల్బ్తో కనెక్ట్ చేస్తామో విత్ నెగిటివ్ టెర్మినల్స్, పాజిటివ్ టెర్మినల్స్ రెండు కనెక్ట్ చేసిన తర్వాత పిన్ ఇది స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఇది ఓపెన్ సర్క్యూట్, సో బల్బ్ గ్లో అవ్వదు ఎందుకంటే దీని నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు. ఈ పిన్ ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసినట్టు మనం పిన్ని కనెక్ట్ చేస్తామో బల్బ్ గ్లో అవుతుంది. సో ఇది క్లోజ్డ్ సర్క్యూట్. సైన్స్ అనేది చదివితే రాదు, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్. అంటే నేను 23 ఏళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. సైన్స్ ఒక చిన్న ప్రయోగం ఏంటి, నీటి ఆవిరి వివరణ ఏంటంటే నీళ్లు తీసుకొని బేకర్ తీసుకొని అందులో పోసి వేడి చేసిందో ఆవిరిగా మారినాం. స్టిల్ ఇప్పటికీ ఈ రోజుకి 23 ఇయర్స్ అవుతుంది. కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి పిల్లలకి ల్యాబ్స్ అందుబాటులో లేవు. ఈరోజు నేను మీతో కొన్ని వేల మందితో ఒకే దగ్గర కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. ఆ విషయం సమాచారం వెళ్ళగలుగుతుందంటే దాని వెనకమాల ఉంది సైన్స్. ఒక మనిషికి మరొక మనిషికి మనం కమ్యూనికేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ ఎందులో సైన్స్ లేదు చెప్పండి. చెప్పే విధానంగా అందంగా చెప్పగలిగితే చాలా అద్భుతాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సగటు సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి తను చదువుకోవడానికి కూడా తన చెల్లి అమ్మ వీళ్ళ గాజులు అమ్ముకొని ఉన్నతంగా ఒక వ్యక్తి ఎదిగారు. వారి పేరు నేను చెప్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఆ మహాత్ముడే మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన సైన్స్లో చేసిన పరిశోధన మన నాసాలో పెద్ద పెద్ద ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ఉనికి తెచ్చారు. అది సైన్స్ వల్లే కదా. ఈ సైన్స్ను మట్టుగా సగటు సామాన్యమైనటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు కనుక అందించగలిగినట్లయితే, ఆకాశమే హద్దుగా వాళ్ళని ఎదిగే చెయ్యగలిగితే కనుక ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. సో ఆ యొక్క ప్రయత్నమే అక్షయ విద్యా ఫౌండేషన్ కంటోన్మెంట్ బోర్డు వారితో కలిసి సర్ సివి రామన్ సైన్స్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. సో ఇన్ని వేల మందిలో మరొక అబ్దుల్ కలాం రాకపోతాడా, మరొక సివి రామన్ రాకపోతాడా, మరొక మోక్షగుండ విశ్వేశ్వర రాకపోతాడా,
మరొక జగదీష్ చంద్రబోస్ రాకపోతారా, ఇలా హోమియో బాబా, ఇలా అనేక మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. కనీసం కొంతమందికి ఆ పేర్లు అడిగితే కూడా ఎవరని అంటాం. కానీ ఈ ప్రపంచ ఆవిష్కరణలో నువ్వు వాడుతున్న ప్రతి వస్తువు వెనకమాల ఒక గొప్ప ఆవిష్కరణ ఉంది, గొప్ప సైంటిస్టులు ఉన్నారు. వారిని పరిచయం చేసే ప్రయత్నమే అక్షయ విద్యా ఫౌండేషన్. వారి త్యాగాలను గుర్తు చేయడమే మరొకసారి పిల్లల్లో ఉండేటటువంటి నిగూఢమైనటువంటి నివురుగప్పినటువంటి నొప్పు లాంటి ఆ వ్యవస్థని మరొకసారి కనకనలాడేటట్టు చేయాలనే ఆలోచన అక్షయ విద్యా ఫౌండేషన్. అందుకోసం ఈ సైన్స్ ల్యాబొరేటరీ ప్రారంభించడం జరిగింది.